నమస్తే, నేను రవిశంకర్ విళ్ళ. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. కాంగ్రెస్పై వ్యతిరేకత, ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికి వస్తూ ఉన్నాం. కొత్త ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంటు ఇవ్వడం లేదు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోనే బీఆర్ఎస్ ప్రధాన పోటీ ఉంటుంది అంటూ ఉన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి చెందింది. కేసీఆర్ గెలవాలని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో గెలవబోతున్నామంటూ కేసీఆర్ శ్రేణులకు చెప్పిన వార్తను చూస్తూ ఉన్నాం. శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కష్టపడి పని చేయండి. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోయింది, బీజేపీతోనే పోటీ అని చెప్పి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పారు, కేటీఆర్ కూడా చెప్పారు, కాంగ్రెస్తోనే పోటీ ఉంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతోనే పోటీ ఉంటుంది అని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. వైఎస్ వివేకాను చంపిందెవరు? ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు వైఎస్ వివేకాను హత్య చేయించారనే వార్తను సాక్షి బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. వైఎస్ వివేక హత్య విషయం, ఆ కేసు విషయం ఇప్పుడు ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపించబోతోన్న నేపథ్యంలో ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. వైఎస్ వివేక హత్య తర్వాత ఇదే సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ వివేకాను చంపింది ఎవరు అని చెప్పేసి సునీత రీసెంట్గా ఒక పిలుపునిచ్చారు ఏపీ ప్రజలకు. ఖచ్చితంగా హత్యలు చేయించిన వాళ్ళు అధికారంలో ఉండకూడదు, కాబట్టి ఈసారి జగన్కు ఓటు వేయొద్దు అంటూ కూడా సునీత రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పొలిటికల్గా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. భవింతలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు, ప్రజలు అభివృద్ధి కోరతారు, ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు, జగన్కు భారీ ఓటమి ఖాయం, ఆంధ్రాలో టీడీపీ గెలవబోతోంది అంటూ ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారనే వార్తను మనం చూడొచ్చు. ప్రశాంత్ కిషోర్ జోస్యంపై వైసీపీ నేతలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. బీహార్లో చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేస్తే, ఒక పీకే వల్ల కావట్లేదని రెండో పీకేను తెచ్చారా అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒక పీకే అంటే పవన్ కళ్యాణ్, రెండో పీకే అంటే ప్రశాంత్ కిషోర్. సో వీళ్ళిద్దరూ కలిసి వచ్చినా కూడా ఎటువంటి ప్రభావం చూపించలేరు. ఆయన జోస్యం వర్కౌట్ అవ్వదు. ఆయన బీహార్లో కూడా చెల్లని రూపాయి, ఇక్కడేమి ఆయన జోస్యం చెల్లుబాటు అవుతుంది అంటూ మంత్రులు వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్న పరిస్థితి. పవన్తో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ వారంలోనే జనసేనలోకి శ్రీనివాసులు చేరబోతూ ఉన్నారనే వార్తను చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్తో శ్రీనివాసులు భేటీ అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడో, ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా అస్పష్టత నెలకొంది. తన సీటుకు టీడీపీ పైనే ఆధారం. భీమవరం, గాజువాక అభ్యర్థుల ప్రకటన పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. ఇక చివరిగా ఇవాళ మోదీ తెలంగాణకు రాబోతూ ఉన్నారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. 6,000 కోట్ల రూపాయలతో మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేయబోతూ ఉన్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో కలిసి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొబోతూ ఉన్నారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.